అయితే నా కొలీగ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు. అరౌండ్ 18 years 19 years ఉంటాయి అంతే. అదే ఏమైంది తెలిసింది అన్నట్టు మా సూపర్వైజర్ వచ్చి నాకు చెప్పాను, ఎట్లా అయింది అడిగినా అన్నట్టు. ఇవాళ నైట్ పెళ్ళి ఇప్పుడు పోతాడు, ఇంత ఫాస్ట్గా ఇప్పుడు అయింది అని. సరే తర్వాత అడిగినా అన్నట్టు, పెళ్ళి అడిగారా నైట్ ఇప్పుడు కనీసం చెప్పినా నీకెట్లా తెలుసు అని అంటే, నాకు వెళ్తాయి రా అని వెళ్తాయి, నువ్వు చెప్పనంత మాత్రం వెళ్ళకుండా ఉంటాయి అన్నీ చెప్పాలని చెప్తలే కదా రాని అని అంటే, అట్లా కాదు వాళ్ళ ఫోన్ చేసి ఫిక్స్ చేసిర్రు టైం అంటే ఓకే ఓకే అదే నెక్స్ట్ డే కేక్ కట్ చేయించారు ఆఫీస్లో పార్టీ ఇచ్చారు. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోకూడదు, లైక్ రిసెప్షన్ అనుకోరు సేమ్ అలాగే. చెప్పిన ఖర్చుకి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఎదురుకట్నం అమ్మాయికి ఇవ్వాలన్నట్టు ప్రతిదీ కూడా పెళ్ళి వస్తువుల నుంచి ప్రతిదీ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ గోల్డ్ కానీ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అబ్బాయి ఖర్చే ప్రతిదీ కూడా. సో తర్వాత చెప్పిండు ఇట్లా పార్టీ అయింది. పార్టీ తర్వాత అందరికి ఒక పార్టీ ప్లస్ మళ్ళీ సపరేట్ పార్టీ, అబ్బాయిలకు ఒక సపరేట్ పార్టీ, మళ్ళీ అమ్మాయిలకు ఒక సపరేట్ పార్టీ. సో అట్లా అయింది. టోటల్ 7,000 BDM అయింది అని అన్నాడు. 7,000 BDM ఎంత అంటే 15 లక్షలు. 15 లక్షలు అయితే నువ్వు పెళ్లి చేసుకుంటా కానీ నీకు ఎంతగా నువ్వు ఎంతగా అంటే మీకు ఎంతగా అయితే ఖర్చు అది ఎత్తున్నట్టు మస్తు 5 lakhs అట్లా ఎక్కువ అని చెప్తే, అరే మస్తు తక్కువ మీకు అని అంటున్నాడు. తక్కువ అని కాదు కానీ అంటే ప్రతిదీ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ సేమ్ అయిపోయింది, అంతకంత అవుతుంది. ఇంకా డిఫరెంట్ అమ్మాయిలు కూడా దొరకలేదు. సేమ్ ఎందుకంటే చేసుకునే సిచ్యువేషన్ అంత సేమ్ అరబీ కంట్రీ లెక్కన అవుతుంది సేమ్. సో జరిగింది. కానీ వాళ్ళు చాలా మంచి ఉండడం, వాళ్ళ ఫ్యామిలీ సూపర్. అసలు వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్. నిజంగా ఎంత ప్రౌడ్తో మాట్లాడాలి కానీ ఇంత కూడా ఉండదు, వాళ్ళకి ప్రౌడ్నెస్ అనేది ఉండదు. ఎంత మంచిగా మాట్లాడతారంటే వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా సలాం చెప్తాడు, మంచిగా ఉన్నావా, ఇట్లా ఉంది, అంత మంచిదేనా, వర్క్ ఎట్లా జరుగుతుంది, అంత ఓకేనా అని. అట్లా ఎవరు అడుగుతారు ఇప్పుడు? మన దేశం కాదు, మన లాంగ్వేజ్ కాదు, మంచి ఉంటుంది అట్లా. అంటే కొందరు దేవుడు ఇస్తా ఉన్నాడు అట్లా అలాంటి వాళ్ళు గిఫ్ట్ కింద. సో అదొక ఇన్సిడెంట్ జరిగింది. సో చెప్తున్నా.